తిరిగి వార్తలకు స్వాగతం. గణపవరం మండలం జల్లికాకినాడలో కోదండరామాలయం శెట్టిబల్య సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, పాక వెంకట సత్యనారాయణ అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే బీసీల అభ్యున్నతి కోసం కృషి చేశారని వారు తెలిపారు. ఉప సర్పంచ్ బొక్క చిన్నరంగారావు, ఇందుకు అశోక చక్రవర్తి వర్మ, పివిఆర్ సుబ్రహ్మణ్యం, పంపన శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, కేత నాగరాజు, పాల మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా అవసరాలు గుర్తించి పరిష్కార దిశగా పనిచేస్తానని మాజీ శాసనసభ వేల్కూరి వెంకట శివరామరాజు అన్నారు. మండల కేంద్రమైన కాళ్లలో కలవపూడి శివ విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో విద్యుత్ కొరకు పోరాటం చేసి నిరంతర విద్యుత్ సాధించాలని గుర్తు చేశారు. ప్రస్తుత ఆక్వా రంగం పరిస్థితి రైతులకు భారంగా మారిందని అన్నారు. తాను గెలిచిన వెంటనే ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని తెలిపారు. మహిళల అభివృద్ధికి, యువత ఉపాధి కొరకు పాటుపడతానని తెలిపారు. కార్యక్రమంలో విఘ్నేశ బాలగణపతి వర్మ, బందా విజయ్, అల్లూరు అచ్యుతరామరాజు, మంతిన శ్రీరామరాజు, గేదెల జాన్, కొప్పినేని గణపతి, బండారు వేణు, కడలి దుర్గా ప్రసాద్, గుల్లపల్లి జోగయ్య, పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాసర మండలం సూర్యారావుపాలెంలో ఆల్వర్డ్ అల్ఫరెస్ మసీదులో ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా రంజాన్ పండుగను జరుపుకున్నారు. ఈద్ ఉల్ ఫితర్ అనే ఈ పండుగను మసీద్ దగ్గర ఏర్పాటు చేసుకున్న ఈద్గాలో చేసుకున్నారు. పండుగ నమాజ్ను ఈద్గాలో జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, రంజాన్ మాసంలో గ్రామంలోని హిందూ సోదరులు కూడా ఎంతో సహకారం అందించారని, ఇఫ్తార్ విందులు ఇచ్చారని మసీద్ ప్రెసిడెంట్ షేక్ నాగూర్ మీరా తెలిపారు. రంజాన్ సందర్భంగా నిడదవోలు ఈద్గా వద్ద నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు కుమారుడు వరుణ్ సాయి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్, వక్ఫ్ బోర్డు ఉపాధ్యక్షులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమ్మకున్న సిద్ధాంతాన్ని కట్టుబడి ఆనాడు పరిస్థితిని ఎదిరించి పనిచేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్వరత్ పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 197 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ తేజ్వరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారు అనుకున్న లక్ష్యాలను, ఆశయాలను ఆచరణలో పెట్టడంలో జ్యోతిరావు పూలే దంపతిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. స్త్రీ విద్యను ప్రోత్సహించడం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందని తెలిపారు. ఆనాటి పరిస్థితులను ఎదిరించి విద్య యొక్క ఆవశ్యకతను, ముఖ్యంగా స్త్రీ విద్య కోసం చాటి చెప్పడం జరిగిందని అన్నారు. మన ఉద్యోగ బాధ్యతల విషయంలో కూడా నిబద్ధత కలిగి పనిచేయడంలో అటువంటి వారి జీవితాల నుండి స్ఫూర్తి పొందాలని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మనందరం సమన్వయంతో పనిచేయాలని, కలెక్టర్ ఆదేశాలను అనుసరించి చక్కటి పనితీరు చూపి ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవానీ ప్రకాష్, రమేష్ బాబు, సందీప్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఈస్ట్ గొనగూడెం చెక్ పోస్ట్ ను గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మిశ్రా రికార్డును పరిశీలించి సూచనలు చేస్తూ తరచూ తిరిగే వాహనాలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ కె మాదిలత వివరాలు తెలుపుతూ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ద్వారా వివిధ చెక్ పోస్టుపై నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు. వివిధ వాహనాల రాకపోకలపై గట్టి నిఘా పెట్టడం జరుగుతున్నట్టు తెలిపారు. అటువంటి వాహనాల రాకపోకలకు సంబంధించి వివరాలు సేకరించడం జరుగుతోందని అన్నారు. జిల్లాలో కేవలం అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు మాత్రమే ఉన్నాయని, బయట రాష్ట్రాల నుంచి ఎటువంటి అనుసంధానం లేదని వివరించారు. చెక్ పోస్ట్ వద్ద నిర్వహిస్తున్న రిజిస్టర్ను పరిశీలించారు.
చెక్ పోస్టుల వద్ద ఎక్సైజ్, పోలీస్, అటవీ శాఖ, రెవెన్యూ తదితర శాఖల ఉద్యోగుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ చైత్రవర్షిని తెలిపారు. సంబంధిత రిజిస్టర్లో నమోదు చేస్తున్న వాటి వివరాలు అందజేశారు. జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రూపొందించిన మార్గదర్శకాల మేరకు వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న పనితీరు, రికార్డుల నిర్వహణ పట్ల రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా కలెక్టరేట్లో ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత, ఎస్పీ జగదీష్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మిశ్రా సువిధ తదితర విభాగాల్లో నిర్వహిస్తున్న రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతికూల వార్తలు, సంఘటనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన నేపథ్యంలో అధికారులు చేపడుతున్న కార్యకలాపాలపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. ఆయా విభాగాల్లో పనిచేసిన సిబ్బంది, అధికారులతో మిశ్రా సంభాషించి ఆయా రికార్డుల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకొని వారికి గల ఆహ్వాన పట్ల సంతృప్తి చేసి ప్రోత్సహించారు. సివిజిల్ ఎన్నికల ప్రవర్తన నియమాలకు సంబంధించి తీసుకున్న చర్యల గురించి పరిశీలకులకు కలెక్టర్ మాధవీలత వివరించారు. రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల సమన్వయం చేసుకోవడం జరిగిందని తెలిపారు. వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఆ మేరకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాజమహేంద్రవరం డివిజనల్ రెవెన్యూ అధికారి ఏ చైత్రవర్షిని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కౌలు రైతుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అందుకు వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు పవర్పేట అనే భవనంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభ ఫలితంగా కౌలు రైతులు నష్టాల అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు భరోసా వంటి పథకాలు, పంట రుణాలు, నష్టపరిహారాలు కౌలు రైతులకు అందడం లేదని అన్నారు. కేంద్ర మోడీ ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించమని, వీరికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అమలు చేసేది లేదని ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఉన్న కౌలు రైతుల చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకువచ్చి కౌలు రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. కష్టపడి పండించిన పంటను సైతం అమ్ముకునే హక్కును కౌలు రైతులు కోల్పోయారని చెప్పారు. పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కరటం రాంబాబు, జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి చిర్రె బాలరాజు ఆధ్వర్యంలో పోలవరం మండల కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు 200 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఈనాటి బంగారు మాట: ఆత్మవిశ్వాసం ఉన్నవారు విజయం సాధించి తీరుతారు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.